కాకినాడలో గ్రామ సర్వేయర్లు రోడ్డెక్కారు. టెక్నికల్ పే స్కేల్ అమలు చేసి గౌరవమైన జీతం ఇవ్వాలని కోరారు. సస్పెండ్ చేసిన వారిని వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమను గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 లోకి మార్చాలంటున్న సర్వేయర్లతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. సర్వేయర్లకు గౌరవప్రదమైన జీతం ఇవ్వాలంటూ కాకినాడ కలెక్టరేట్ వద్ద సర్వేయర్లు అయితే నిరసన తెలిపే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ కలెక్టరేట్ వద్ద ఈ సర్వేయర్లంతా కూడా మాకు న్యాయం చేయాలి, సస్పెండ్ చేసిన సర్వేయర్లని వెంటనే వాళ్ళ వెంటనే విధుల్లో తీసుకోవాలని చెప్పంటూ కాకినాడ కలెక్టరేట్ వద్ద వారు నిరసన తెలిపే పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రామ సర్వేయర్లకు వెంటనే వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి, అలాగే గ్రామ సర్వేయర్లకు గౌరవప్రదమైన జీతం ఇవ్వాలి, మాకు న్యాయం చేయాలి అంటూ కాకినాడ కలెక్టరేట్ వద్ద వందలాది మంది సర్వేయర్లు వచ్చి వారు నిరసన తెలిపే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన వద్ద కొంతమంది సర్వేయర్లను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు చూస్తున్నాం అంటే ఈ కాకినాడ కలెక్టరేట్ వద్ద ఎంతమంది సర్వేయర్లు అంటే మీరు విధుల్లో ఉండవలసిన సర్వేయర్లు ఈరోజు రోడ్డెక్కారు, దీనికి ప్రధాన కారణం ఏంటి? మాది ప్రధానమైన డిమాండ్ ఏమీ లేదండి. మాకు గవర్నమెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ అలాగే మా పై అధికారులకు కానీ మేము ఎవరికి వ్యతిరేకత కాదు. కాకపోతే మాకు ఇక్కడ సమస్య ఏంటంటే మాకు గత 6 సంవత్సరాలుగా మేము రిక్రూట్ అయ్యి 6 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఎటువంటి ప్రమోషన్ ఛానల్ కానీ బేసిక్ పే కానీ ఇప్పటి వరకు నిర్ధారణ చేయలేదండి. అది నిర్ధారణ చేయమని మా GSWSలో ఎవరైతే డిపార్ట్మెంట్స్ వేరే రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ప్రమోషన్ ఛానల్లో బేసిక్ పే అనేది క్రియేట్ చేయడం జరిగింది. తద్వారా మాకు కూడా యాజ్ ఎ విలేజ్ సర్వేర్గా మేము రాత్రనక పగలనక సుదూర ప్రాంతాల నుంచి కొండలెక్కి గుట్టలెక్కి తిరుగుతూ మేము ఈ రీసర్వేని కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా ఈ జిల్లాలో అత్యధికంగా మేము కంప్లీట్ చేయడం జరిగిందండి. అంటే మాకు బేసిక్ పే అమలు చేయండి, మా కష్టాన్ని గుర్తించండి అని చెప్పి ఈరోజు మీరు ప్లకార్డ్స్తో మీరు నిరసన తెలుపుతున్నారు. మీకు కూటమి ప్రభుత్వానికి కానీ అధికార యంత్రాంగం కానీ మీరు ఏమి వినిపించుకుంటున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు మేము 2019 అక్టోబర్లో జాయిన్ అయ్యామండి సచివాలయం యాజ్ యూజువల్ అందరితో పాటుగా. 2020లో రీసర్వే స్టార్ట్ అయింది సార్. 2020 నుంచి మేము కష్టపడుతూనే ఉన్నామండి. చాలా లేడీస్, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా డిప్యుటేషన్స్ వేశారండి. అయినా కూడా ఎవ్వరు కూడా జెంట్స్తో పాటుగానే అందరూ కూడా వర్క్ చేశారండి. అదంతా కూడా భరించాం. రీసర్వే కూడా 80% ఆఫ్ ద విలేజెస్ కూడా కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు వరకు మేము ఏం అడగలేదండి. ఇప్పటికీ చేస్తారు అని వెయిట్ చేశారండి. ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, సార్ చెప్పినట్టు అన్నీ చేశారు. కానీ మేము జూన్లో ఏదైతే ఇంక్రిమెంట్ అయితే అందుకుంటున్నామో దాన్నే గ్రేడ్ 1 ప్రమోషన్ కింద పెట్టి మేము అందుకునే శాలరీని ఫిక్స్ చేశారండి. అదొక్కటే సార్ మా నిరసన అంతా. మాకు గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కి ప్రమోషన్ ఇచ్చి 30,000 బేసిక్ పే కావాలండి. అలాగే మేము ఈ న్యాయ పోరాటం చేస్తున్నందుకు మా ఫ్రెండ్స్ని ఒక 3 సస్పెన్షన్ చేశారండి. వాళ్ళని కూడా అది కూడా వెంటనే రివోక్ చేసుకోవాలండి. చేస్తే మొత్తం అందరినీ కూడా చేసేయండి. స్టేట్ వైజ్ సర్వేయర్లు అందరూ ఒకటే మాట మీద ఉన్నామండి. సంఘాలతో మాకేం పని లేదు. మాకు బేసిక్ పే 30,000 జీతం గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కి ప్రమోషన్కి. ఏ డిపార్ట్మెంట్కి లేని విధంగా మేము ఎగ్జామ్స్ రాసామండి. మాకు ఎగ్జామ్స్ అన్నీ కూడా వేరుగా ఉంటాయి. మాకు ప్రాక్టికల్ ట్రైనింగ్లు కానివ్వండి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కానివ్వండి, అవన్నీ మేము అందరితో పాటు చాలా ఎక్కువ రాసాం. వాళ్ళకి ఒకటి ఉంటే మాకు 10 ఉంటాయండి. అలాంటివన్నీ ఎగ్జామ్స్ రాసి కూడా యాన్యువల్ ఇంక్రిమెంట్తో పాటుగా మేము ప్రమోషన్ అందుకుంటున్నాం సార్. అది చాలా బాధాకరంగా ఉందండి. మా డిమాండ్ అంటే మెయిన్ అదే సార్. ఈ సస్పెన్షన్ ఆర్డర్స్ అన్నీ కూడా రివోక్ చేయాలండి. చూసాం కదా, ఏవైతే అంటే గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 మమ్మల్ని అమలు చేసి, అలాగే ఇప్పుడు ఏవైతే పే స్కేల్ శాలరీ ఇస్తారో 25,000 నుంచి 30,000 రూపాయలు మాకు అమలు అయ్యేలా చేయాలి. అలాగే మా యొక్క న్యాయమైన డిమాండ్స్తో కూడా ఏవైతే దీనికి సంబంధించి మమ్మల్ని అంటే మేము ఇటువంటి పోరాటం చేస్తుంటే 3 సస్పెండ్ చేస్తున్న వారు రివోక్ చేయాలి. ఖచ్చితంగా ఏవైతే సర్వేలు మా కష్టాన్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పి అధికారుల్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వేలు అయితే కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.